అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ భక్తి. మన ఆర్ఎల్ఆర్ భక్తి ప్రేక్షకుల ముందుకు ఒక అద్భుతమైన పర్సన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆ పర్సన్ గురించి నేను చెప్పడం కాదు, తన ద్వారా తెలుసుకుందాం. మరి నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానండి. సో థ్యాంక్ యూ అండి, మాకు ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ నేమ్ ఒకసారి మన ప్రేక్షకులకు. నా పేరు రజితాశ్రీ అండి. నేను జ్యోతిష్యం చెప్తాను. నేను 10 years నుంచి జ్యోతిష్యం చెప్తున్నాను. 10 years నుంచి చెప్తున్నాను. ఓకే మేడం. మరి 10 years నుంచి చెప్తున్నారన్నారు కదా, మీరు చిన్నప్పటి నుంచి ఇటువైపు ఉన్నారా, లేకపోతే ఎప్పుడు నుంచి మీరు అసలు ఈ జ్యోతిష్యంకి సంబంధించి ఇలా చెప్పాలి అనే ఆలోచన, మీకు ఆసక్తి ఎందుకు కలిగింది? ఇది చిన్నప్పటి నుంచి లేనండి. మ్యారేజ్ అయిన తర్వాత నాకు కొంచెం అంటే అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత చాలా సమస్యలు చూస్తూ ఉంటాం కదా, చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు కానీ మన ఫ్రెండ్స్ సమస్యలు కానీ అలా అంతా చూసినప్పుడు రెగ్యులర్ గా నేను ఆ సమయంలో ఈ జ్యోతిష్యం పంతుల దగ్గరికి వెళ్ళడము, చూపించుకోవడము, పరిహారాలు చేసుకోవడము, ఇలా అవన్నీ రెగ్యులర్ గా వినేదాన్ని. కొన్ని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి, ఇంకొన్ని బాధగా అనిపించేవి. అలా అలా నేను చూసే ప్రాసెస్ లో నాకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ కలిగి అసలు ఏంటా తెలుసుకుందామని పరిశోధనతో నేర్చుకున్నాను. పరిశోధన అలా ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకున్నాను. స్పెషల్ గా కోర్స్ అనే స్టడీ, మీ స్టడీ ఏంటి మేడం? నాది ఎంఎస్సి బిఈడి. ఎంఎస్సి బిఈడి నుంచి మళ్ళీ ఆస్ట్రాలజీ వైపు. సో మీకు అంటే చాలా డిఫికల్ట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా అన్నారు కదా, సో దాని సందర్భంలోనే ఇక్కడ జ్యోతిష్యం సంబంధించి నేను వెళ్ళడం జరిగింది అన్నారు కదా. సో అలా వెళ్ళినప్పుడు మీకు నిజంగా నమ్మకం కలిగిందా? మీకు మంచి జరిగిందా? మరి యాక్చువల్ గా నాకు సమస్య కాదండి, మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయికి సమస్య ఉండేది. వాళ్ళ హస్బెండ్ బాగా అంటే హరాస్ చేయడము, కొంచెం మాట వినకపోవడము, ఇలాంటివన్నీ ఒక అమ్మాయి బాగా ఫేస్ చేసింది. ఆమెతో తోడుగా నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు అవన్నీ చూసి పాపం అన్ని చేశారు తను, కానీ వాళ్ళ హస్బెండ్ మారలేదు. అక్కడి నుంచి నాకు ఇలా అనిపించింది, అన్ని చేశారు కదా వాళ్ళు చెప్పినట్టు, మరి ఎందుకు మారలేదు అని. అది ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో మరి ఆ టర్నింగ్ పాయింట్ మీరు రీచ్ అయ్యాను. అందులో నుంచి పుట్టుకొచ్చింది. ఇప్పుడు అందరూ కొంతమంది మంచి అవుతుంది అంటున్నారు, కొంతమంది అవ్వట్లేదు, కొంతమంది అన్ని అంటే మన చుట్టూ కూడా చూస్తూ ఉంటాం కదా, చాలా పూజలు చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు కష్టాలతో మాకు ఇది లేదు అది లేదు, లేదా ఇది వస్తుంది కష్టం, అది వస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి నిజంగా దేవుడు ఉంటే, నిజంగా పూజలు ఫలిస్తే మంచి అవ్వాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? ఇలాంటివన్నీ మన చుట్టూ జరిగే వాటి నుంచే నాకు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా కలిగింది. ఓకే. అయితే మేడం, మామూలుగా పుణ్యక్షేత్రాలకు సంబంధించి అంటే ఇక్కడ ఎవరికి దగ్గరలో ఉంటే వాళ్ళు మాక్సిమం వెళ్తారు, కానీ లాంగ్ ప్రదేశాలకి, దూర ప్రదేశాలకి వెళ్తే, అంటే సపోజ్ అరుణాచలం అలాంటి ప్రదేశాలకి వెళ్తే మనకు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటారు. అలా వెళ్ళడానికి అంటే వేరే బాగా ఫేమస్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన వారికి అందరికి కోరికలు అనేవి తీరుతాయి అంటారా? తీరవు కదా. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ గా పుణ్యక్షేత్రాలు అన్నీ అండి, ఎవరివైనా సరే ఎక్కడైనా సరే పుణ్యక్షేత్రం అనేది ఒక శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక స్వీట్ షాప్ కి వెళ్తాం, ఒక 100 స్వీట్స్ ఉంటాయి. మీకు ఒకటి ఇష్టం అయితే నాకు ఒకటి ఇష్టం ఉంటది, ఇంకొకరికి ఇంకోటి ఇష్టం ఉంటది. స్వీట్ లో అంతా చక్కెరే కదా, మరి ఓన్లీ చక్కెర తీసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు అన్ని రకాల స్వీట్స్ చేసుకొని తినాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇక్కడ పుణ్యక్షేత్రాలు అన్ని కూడా సేమ్ అలాగే, ఒక్కొక్క క్షేత్రంకి ఒక్కొక్క కథ ఉంటుంది, అక్కడ మనం కనెక్ట్ అవుతాము, అవన్నీ ఉంటాయి. ఒకరికి పనిచేసింది ఇంకొకరికి పనిచేయదు. మీ జాతకాల్లో ఒక ఏదో అప్పుడు మీకు జరిగే మహర్దశ గాని, అప్పుడు జరిగే గ్రహస్థితి గాని, ట్రాన్సిట్స్ అంటే మనకి వెళ్ళడం, అలాంటివి చాలా రకాలుగా ఉంటాయి. అలా మీరు కరెక్ట్ గా ఆ క్షేత్రానికి వెళ్ళాలి అనేది ముందే రాసి ఉంటది. అలా వెళ్ళి మనం కొన్నేమో మంచి జరుగుతాయి, కొన్నేమో మన కర్మ తీరిపోయి ఇంకొంచెం కష్టం పెరుగుతుంది. కష్టం పెరగడం అంటే మన భాషలో అది వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇంకా కష్టం అవుతుంది అని అనిపిస్తుంది, కానీ మనం ఇంకో లెవెల్కి రీచ్ అవుతున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ బర్త్ కూడా తీసుకెళ్లే పాపాన్ని ఇదే జన్మలో కష్టంగా ఇచ్చి తీర్చేస్తాడు. అది మంచిదే, మోక్షానికి సంబంధించి మంచిదే. కానీ మనం లౌకికంగా ఆలోచిస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు అరుణాచలం అని. అరుణాచలం అనేది మనకి
అక్కడ ఇహలోక సుఖాలకి సంబంధించి వెళ్ళే క్షేత్రం కాదది. ఆ కొండ మనకి అరుణాచలం గిరి అనేది వాల్కనో, అగ్ని పర్వతం. అది చాలా అన్ని యుగాల్లో ఉంది. ఒక్కొక్క యుగంలో బంగారంగా, వెండిగా, రాగిగా ఇలా వస్తూ ఉంది. ఇప్పుడు మనకు వచ్చేసరికి అది గిరి. ఆ గిరి చుట్టూ తిరిగినా సరే 14 కిలోమీటర్ల దూరంలో గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఆ క్షేత్రం మొత్తం మనకి గురువు స్వరూపం. మనం నడవడం అంటే శని భగవానుడు, అలాగే కేతువు అక్కడ ధ్యానం చేయడం, ఇలా అన్ని రకాలుగా మనము గ్రహాలను యాక్టివ్ చేస్తాం. మనం తిరుగుతున్నంత సేపు నామజపం చేస్తాం, అరుణాచలేశ్వరుంది చేస్తాం. ఇవన్నీ కూడి నిజంగా మన జాతకంలో ఒక మంచి దశ నడుస్తుంది, లేదా మనకి ఒక మంచి టైం ఉంది, మనకి మంచి అవుతుంది, ఖచ్చితంగా మంచి అవుతుంది. కానీ ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది ఒకటి ఉంటుంది కదా. నాకు నా మానసిక స్థితిలో పరిణితి రావచ్చు, మీకు ఏదైనా మీరు అనుకున్న కోరిక నెరవేరొచ్చు, ఇంకొకరికి ఏమీ జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్, మా అమ్మ ఇప్పటికి కొంచెం ఏజ్ పని బాగా చేసేది. కాకపోతే అక్కడికి మా అమ్మ వాళ్ళతో పిన్ని వాళ్ళతో కలిసి వెళ్ళి అన్ని కిలోమీటర్స్ తిరిగింది, చేసింది, దర్శనం చేసుకొచ్చుకుంది, చాలా యాక్టివ్. కానీ తనకి ఇంకా నిజంగా చాలా కష్టాల మీద కష్టాలే వచ్చి పడతాయి. కానీ ఎక్కడ పోయినా మరి ఏమి ఇంకా ఆమెకైతే ఒక్కరోజు కూడా ఏమంటాం సుఖము అనేది, సంతోషము అనేది లేకుండా పోయింది లైఫ్ లో. అన్ని దేవస్థానాలు తిరిగిన దానికి సంబంధించి ఇక్కడ మనకి మనం నమ్మేది కర్మ సిద్ధాంతం. మన భూమి కర్మభూమి. మనం ఎన్ని అనుకున్నా మొత్తం కర్మ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ కర్మ అనేది ఒక్కటి లేకపోతే అసలు మన జీవన విధానమే లేదు. ఇప్పుడు పూర్వ జన్మలో మన పాస్ట్ లైఫ్ లో మనం ఏది చేస్తామో, ఇప్పుడు ఒకటి అంటారు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. ఈ వర్డ్ అనేది చిన్నప్పుడు మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ పెరుగుతుంటే నిజం అది. నువ్వు ఏది చేసుకున్నావో అదే అనుభవిస్తావు. మనకి సాయిబాబా సచ్చరిత్ర గాని, సాయిబాబా గురించి జీవిత చరిత్రలు గాని చదువుతుంటే ఆయన దగ్గర పనిచేసే ఒక ఆయనకి లెప్రసీ వస్తుంది, కుష్ఠవ్యాధి లాగా అలా ఉంటది. కానీ బాబా దాన్ని తగ్గించడు. ఎందుకు అంటే నీకు దాన్ని తగ్గించడానికి సరిపడ పుణ్యం లేదు. నీకు పుణ్యం ఉంటే, అంటే సింపుల్ గా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనకి డబ్బులు ఎలా వస్తాయో, పూర్వ జన్మ బ్యాలెన్స్ లేకపోతే, పుణ్యం అనే బ్యాలెన్స్ లేకపోతే కనీసం నువ్వు ఇక్కడ చేసుకోవాలి. నువ్వు ఇక్కడ చేసుకున్న దానికి, అంటే ఇప్పుడు మనం చాలా రిచ్ గా పుట్టామండి, కష్టపడం, మనకి డబ్బు అనేది చాలా ఈజీ. ఇప్పుడు మీరు మీ ఫాదర్ నుంచి ఏమీ రాలేదు, మీరు సంపాదించుకొని కష్టపెట్టాలంటే మీరు ఎంత ఖర్చు పెట్టగలరు? చాలా తక్కువ. పుణ్యం కూడా అంతే. ఇప్పుడు మనం మంచిగా ఉండి అలా ఉంటే కష్టం చాలా పెద్దది కూడా చాలా చిన్నగా అవుతుంది, కానీ మనకు కనిపించదు. మనం ఇంకా కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఏదైనా సరే మన పూర్వజన్మ పుణ్యం నుంచే మనం ఈ జన్మలో సుఖపడడం, బాధపడడం. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏం చేసినా అది ఉండాలి. మరి అలా తిరిగితే ఏమన్నా ప్రతిఫలం అనేది ఉంటుందా? నెక్స్ట్ లైఫ్ లో అనుభవిస్తాం ఈ పుణ్యం, అంతే. ఇప్పుడు ఈ లైఫ్ లో కూడా ఎగ్జాంపుల్, ఈ రోజు ఏదో చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి, మనకి ఒక బస్సు వచ్చి మనల్ని గుద్దేయాలి, కానీ ఆ పుణ్యఫలం ఏదైతే మన ఖాతాలో ఉందో, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్న పుణ్యఫలం ఒక ఏదో సింపుల్ గా సైకిల్ వచ్చి గుద్దిద్ది. మనకి ఏమనిపిస్తుంది? నేను ఇన్ని చేసినా నాకు మళ్ళీ దెబ్బలే కదా తగిలాయి అనిపిస్తుంది. కానీ బస్సుకి సైకిల్ కి తేడా ఉంది, తప్పిపోతుంది అన్నట్టు. ఖచ్చితంగా అలా దాని ఇంటెన్సిటీ తగ్గిపోద్ది, అది మనకు అర్థం కాదు అంతే. మరి అంటే కొంతమందికి మామూలుగా ఒకరికి లైఫ్ లో చాలా కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ జ్యోతిషం మీ ఫ్రెండ్ అన్నారు కదా, సో చాలా వరకు ప్రజలు అలా ఉన్నారు, స్థితిగతులు అనేవి. ఈ జ్యోతిష్యం వల్ల మీరు ఇప్పుడు 10 years నుంచి చేస్తున్నారు కదా మేడం, దాంట్లో అంటే బాగా మెరుగుపడి మీరు చెప్పిన అవలంబించి పాటించి వారిలో ఎవరికన్నా మంచి జరిగిన వాళ్ళు ఎంత మామూలుగా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. చాలా మంది నా క్లయింట్స్ లో చాలా మంది, ఇప్పటికీ చాలా వేల సంఖ్యలోనే చెప్పాను. ఇంకా మనకి 99% సక్సెస్, అది నా అదృష్టం అనుకోవాలి. వాళ్ళు చాలా పుణ్యం ఉన్న వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళు చేసుకోవడము, వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం ఉండడం, నేను ఏవైతే పరిహారాలు చెప్పానో అవి చాలా చక్కగా చేసుకొని బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిహారాలు కంపల్సరీ వర్తిస్తాయా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరమైనా సరే ఇలా ఈ కలర్ తో
ఒక చామంచాయలో పుట్టాము, అలాగే ఉండం కదా. ఏదన్నా మంచిగా కనిపించాలనుకుంటే మేకప్ వేసుకుంటాం, ఇంకా అందంగా, ఇంకా మనకి నచ్చిన విధంగా, మనకు అందుబాటులో ఉన్న విధంగా ఎలా మారుతామో పరిహారాలు కూడా పనిచేస్తాయి. నీకు ఇంకొంచెం బెటర్ లైఫ్ అంటే పరిహారం అంటే ఏంటండి, దానం చెప్తాము. దానం చేయడం అనేది ఎంత గొప్ప పని. సమాజంకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. యూనివర్స్ ఏది ఊరికే ఉంచుకోదు. నువ్వు 1 రూపీ ఇస్తే నీకు 10 రూపీస్ ఇస్తుంది. దానము, మంత్రము, గుళ్ళు తిరగడము, ఏదైనా చెట్లు పెట్టించడం అంతా కూడా మంచే కదా మనం చేస్తుంది. మీరు కూడా చాలా వరకు చాలా దాన ధర్మాలు చేస్తారంట. సో మీ దాన ధర్మాలు చేసినవి కూడా కొన్ని మాతో షేర్ చేసుకోండి. అంటే అది మనం చేసే దానము ధర్మం ఏది కూడా ఈ చేత చేసేది ఈ చేత చెప్పకూడదు. నేను కొన్ని బయటికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంకొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అరే వాళ్ళు చేస్తే ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారని కొంచెం చెప్తాను. అంతేకాని అవి చెప్పకుండా, అంటే అది మనకు అంటే ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మేమే సపోజ్ మాకు తెలియదు కదా మేడం, నేర్చుకుంటాం కదా. అలా మనం చెయ్యాల్సినవి చెప్తాను. మనం ప్రతి అమావాస్య అనేది పితృదేవతలకు సంబంధించిన రోజు. చాలా మందికి ఇప్పుడు మన అందరం కూడా పితృదోషాలు ఉంటూ ఉంటాయి, పితృ రుణాలు ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అది మన విధి కూడా, చెయ్యడం ఉన్నా లేకపోయినా మన ధర్మము, మన విధి. అమావాస్య రోజు పితృదేవతల్ని తలుచుకొని గోశాల్లో గోవులకు ఏదైనా పెట్టడం గాని, లేదంటే రోడ్ సైడ్ ఉంటారు కొంచెం పేదవాళ్ళు ఉంటారు, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళ అవసరం తీర్చడము, చెట్లకు నీళ్లు పోయడము, చెట్లు పెట్టడము, లేదా సమాజానికి పనికొచ్చే ఏదైనా పని చేయడము, అలాంటివి అమావాస్య రోజు కంపల్సరీ చేయాలి. అంటే మన పితృదేవతలకి సంబంధించి వాళ్ళు మనం పెడితేనే అది తీసుకుంటారు, తృప్తి చెందుతారు, ఇంకో నెక్స్ట్ మార్గానికి వెళ్ళగలరు. అలా వాళ్ళ గురించి కాదు, ఇది మన గురించి, అది మన రెస్పాన్సిబిలిటీ, గ్రాటిట్యూడ్. అది చూపించడానికి ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఫుడ్ పెట్టించడం, లేదా వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, అవసరాలు తీర్చడం, లేదంటే గోశాల్లో గోవుకి ఫుడ్ పెట్టడం. అక్కడ వాటికి తిన్నప్పుడు దురదగా ఉంటది, మనం గరుకు స్తంభాలు పెడుతూ ఉంటాం, అవి పెట్టించడం, లేదా అవి నీళ్లు తాగడానికి తొట్లు పెట్టించడం, ఇలా ఏదో ఒక సహాయం మనకి చేతనైనంత వరకు సహాయం అమావాస్య తిథిలో చెయ్యాలి. రోజు కూడా చెయ్యాలి, కాకపోతే ఆ తిథి చాలా విశేషం. ఇంకా మన బాధల్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తిథి రోజు చేయాల్సిన విశేషాలు ఉంటాయి.